నమస్తే అండి. నేను రజాక్. ఇప్పుడు నేను చెప్పేది ఒక సీరియస్ విషయం. జనసేన పార్టీ కార్యకర్తలు కావచ్చు, టీడీపీ వాళ్ళకి కావచ్చు. ఏమంటే జనసేన మీద, టీడీపీ మీద భయంకరమైన ప్రచారాలు, విష ప్రచారాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా జనసేన పార్టీ కూటమిలో భాగంగా జనసేన పార్టీ నిలబడే నియోజకవర్గాలు పెద్ద ఇబ్బంది లేదు, కానీ అక్కడ కూడా ఇబ్బంది ఉంది. ఏంటంటే దొంగ పేర్లతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉంటే కనుక పవన్ కళ్యాణ్ పేరు మీదే కారుమూరి పవన్ కళ్యాణ్, కాటూరి పవన్ కళ్యాణ్ ఇలాంటి పేర్లు పెట్టేసి అభ్యర్థులను దించుతున్నారు. అదేవిధంగా టీడీపీ విషయానికి వస్తే కనుక మిగిలిన నియోజకవర్గాల్లో రెబల్ అభ్యర్థిగా ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, లేదంటే ఇండిపెండెంట్గా వేసిన వాళ్ళకి గాజు గ్లాస్ సింబల్ని ఇచ్చారు. సో ఇది రెండు వైపుల నుంచి ఇబ్బందికరమైన విషయమే. ఒకటి ఎగ్జాక్ట్గా సేమ్ జనసేన పార్టీ తరపు నుంచి చూసుకుంటే జాతీయ జనసేన పార్టీ ఒకటి ఉంది, దానికేమో బకెట్ సింబల్ ఇచ్చారు, అంటే జనసేన పార్టీ సింబల్ మాదిరిగా ఉంటుంది ఒకటి. రెండోది ఏంటంటే జనసేన పార్టీ అభ్యర్థి ఎవరైతే నిలబడతారో, ఇప్పుడు ఉదాహరణ బొలిశెట్టి శ్రీనివాస్ గారు నిలబడితే కనుక ఇంకా బొలిశెట్టి తాతంశెట్టి శ్రీనివాసు ఇంకేదో రకరకాల పేర్లు పెట్టి ఆడబెడతారు, 2 పేర్లు మారుస్తారు. మూడోది ఏంటంటే డమ్మీ సింబల్స్ అనమాట, పెన్నుల బాక్స్ లాంటిదో బకెట్ లాంటివి వేస్తారు. కాబట్టి ఇప్పుడు నుంచి మీరు ప్రజల్లోకి తీసుకెళ్తున్న విషయం ఏంటంటే జనసేన పార్టీ అభ్యర్థులు నిలబడ్డారు కదా, సో మనకి ఈవీఎంలో ఈ నెంబర్ అని చెప్పేసి ఇచ్చారు కదా, మీరు ఈవీఎంలో జనసేన పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి పిఠాపురంలో ఈవీఎంలో నెంబర్ 4 ఉంటుంది. సో నెంబర్ 4 మీద పవన్ కళ్యాణ్ గారి పేరు ఉంటుంది, ఆయన ఫోటో ఉంటుంది, అక్కడ ఓటేయమని చెప్పేసి ప్రచారాలు చేయాలి. ఇప్పటి వరకు ప్రచారం చేస్తుంది వేరు, గాజు గ్లాసు సింబల్ మీదే గాజు గ్లాసు గుర్తు మీద గుద్దండి అని చెప్పేసి. సరే, గాజు గ్లాసు గుర్తుతో పాటు వాళ్ళు కుయుక్తులు పన్ని బకెట్ లాంటివో పెన్నుల బాక్సులు లాంటివో తీసుకొచ్చారు. కాబట్టి నెంబర్స్ ఏదైతే ఈవీఎంలో ఉన్న నెంబర్ వరుస సంఖ్యలో మన అభ్యర్థి నెంబర్ ఏదైతే ఉంటుందో, అది టీడీపీ కావచ్చు, జనసేన అభ్యర్థి నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ఈ నెంబర్ మీద పలానా 4వ నెంబర్ మీద, పలానా 5వ నెంబర్ మీద, పలానా 6వ నెంబర్ మీద, పలానా 9వ నెంబర్ మీద జనసేన పార్టీ అభ్యర్థి నిలబడ్డాడు కాబట్టి ఈవీఎంలో 9వ నెంబర్ మీద గుద్దండి అని చెప్పేసి ప్రజల్లోకి అయితే తీసుకెళ్లాల్సిన అవసరం జనసేన పార్టీ, టీడీపీ పార్టీ కార్యకర్తలపైన ఉంది.